లంకలో నివసించే నిశాచరులైన రాక్షసులు నాశనమగనట్లుగా యుద్ధము చేసిన శ్రీరామచంద్రుడికి దిష్టి తగలకుండా మేము మంగళాశాసనములు చేస్తున్నాము. మా వంశములోని 21 తరముల వారము ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా మనస్ఫూర్తిగా చేస్తున్న ఈ పనికి డబ్బుకు దాసులు కాకుండా ఆ భగవంతుడి సేవలో తరించి తృప్తి పడాలి అని అనుకునేవారు వచ్చి కలవండి. మోక్షమును పొందాలి అని అనుకునేవారు వెంటనే మీ యొక్క అహంకార మమకారములను వదిలిపెట్టి తొందరగా వచ్చి మాతో కలవండి. మనమంతా కలిసి దేశములలోని వాడవాడలలోని వారందరికీ ఆ భగవంతుడి గురించి తెలిసేటట్లు చక్కగా నమో నారాయణాయ అని గానము చేస్తూ ఆ భగవంతుడికి దిష్టి తగలకుండా మంగళము పాడుదాము. పూర్వజన్మలలో అల్పజీవులుగా పుట్టి ఆ జన్మల వాసనలను పోగొట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా అనుకున్నట్లయితే ఆ భగవంతుడి దివ్యపాద పద్మములను ఆశ్రయించడానికి ఇప్పుడే వచ్చి మాతో కలవండి. అండపిండ బ్రహ్మాండములకు స్వామి అయిన ఆ శ్రీమన్నారాయణుడికి రాక్షస సమూహములను కూకటి వేలతో సహా నాశనము చేసిన ఆ హృషికేశుడికి దివ్య సహస్రనామములతో అనేక సంవత్సరములు ఏ దిష్టి తగలకుండా మంగళము పాడుదాము. ఆ భగవంతుడికి సేవ చెయ్యడము మాకు తెలియదు అని మీరు అనుకోవద్దు. నేను, నా తండ్రి, నా తాత, నా ముత్తాత ఈ విధముగా 7 తరముల వారము ఈ విధముగానే ఆ భగవంతుడికి సేవ చేస్తున్నాము. మీరు కూడా వచ్చి మాతో కలవండి. శ్రవణ నక్షత్ర సాయం సంధ్యా సమయమున హిరణ్యుడిని సంహరించి అలసిపోయిన నారసింహుడికి దిష్టి తీస్తూ అనేక సంవత్సరములు, అనేక వేల వందల సంవత్సరములు చల్లగా ఉండమని మంగళము పాడుదాము. మా భుజములపై, మా మనస్సులలో సూర్యచంద్రుల వలె వెలిగే శంఖచక్రముల గుర్తులను నిలుపుకొని ప్రశాంతమైన మనస్సుతో భగవంతుడికి సేవ చేస్తున్న మేము మాయా యుద్ధము చేసిన బాణాసురుడి 1000 చేతులను చక్రముతో నరికిన శ్రీకృష్ణుడికి దిష్టి తీస్తూ మంగళము పాడుతున్నాము. దేవాలయములలో కొలువై ఉన్న భగవంతుడికి అభిషేకిస్తూ సుగంధ పరిమళ చందనమును పూస్తూ కంఠాభరణములను, మకర కుండలముల వంటి అనేక రకాల ఆభరణములను అందముగా అలంకరిస్తూ రుచికరమైన నేతి ప్రసాదములను నైవేద్యముగా పెడుతూ ఎల్లవేళలా ఆ స్వామిని విడవకుండా సేవ చేసే గొప్ప భాగ్యమును పొందిన మేము సర్పవిరోధి అయిన గరుత్మంతుడిని వాహనముగా చేసుకున్న శ్రీమన్నారాయణుడికి దిష్టి తగలకుండా మంగళము పాడుతున్నాము. తులసి మాలలు వేసిన స్వామికి నైవేద్యముగా పెట్టిన ప్రసాదమును ఆరగిస్తూ విడిచిన ఆ స్వామివారి వస్త్రములను కట్టుకుంటూ సేవ చేస్తున్న మాతో మీరు వచ్చి కలవండి. పుట్టినరోజు పండగ చేసుకుని అలసిన మన స్వామి శేషశయ్యపై శయనించిన శ్రీమన్నారాయణుడికి ఏ దిష్టి తగలకుండా మంగళము పాడుదాము. ఈ సృష్టికి ముందే ఆవిర్భవించిన ఓంకార రూపుడు అంతటా నిండి ఉన్న ఆదిదేవుడికి భక్తితో సేవ చేస్తున్న మేమే కాకుండా మా పిల్లలు, వారి పిల్లలు కూడా తరించగలిగే గొప్ప భాగ్యమును పొందగలిగిన మాతో మీరు వచ్చి చేరండి. రోహిణి నక్షత్రమునందు పుట్టి కాళీయుడి పడగలపై నాట్యమాడే మధురా నగరములో విల్లు విరిచిన శ్రీకృష్ణుడికి దిష్టి తగలకుండా మంగళము పాడుదాము. మెరిసే ఆభరణము వలె ఈ భూమిపై ఉన్న తిరుక్కోటియూరు అనే నగరములో ప్రశాంతతకు మారుపేరుగా కొలువై ఉన్న ఓ సౌమ్య నారాయణ స్వామి, నీ భక్తుడు అభిమానవంతుడు అయిన ఆ సెల్వనంబి వలె చెడ్డ ఆలోచనలు రానియకుండా ధర్మ విచక్షణతో బ్రతుకుతూ ఎప్పటి నుండో నీ దివ్య సహస్రనామములతో పాటు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రమును అనుసంధిస్తూ
అనుక్షణము నీ సేవ చేసుకుంటూ జీవించే నీ దాసుడను, నీ భక్తుడను. వేదములు ప్రతిపాదించిన ఓ సర్వేశ్వరుడా, ఓ పరంజ్యోతి, పరమపావనుడు అయిన ఓ పరిపూర్ణుడా, నీకు దిష్టి తగలకుండా మంగళము పాడుతున్నాము స్వామి. పరమపద వైకుంఠమునందు కొలువై ఉన్న శ్రీమన్నారాయణుడు పరమపావన శాంగపాణికి దిష్టి తగలకుండా మంగళము కలగాలి అని విల్లిపుత్తూరు నగరములోని పెరియాళ్వారు అనే భట్టనాథులు రచించిన ఈ పాసురములను మనస్ఫూర్తిగా చదివిన వారు నమో నారాయణాయ అని అంటూ తమ జీవిత తదనంతరమున ఆ వైకుంఠములోని పరమాత్మ వద్ద మంగళమును పాడగలరు.